వి5 న్యూస్ ఛానల్. ఈ రోజు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో ఈ రోజు నల్గొండలో ఉన్నటువంటి టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను కావచ్చు, ఇటు బీసీ సంఘం నాయకులను కావచ్చు, ఈ రోజు పోలీసులు కూడా ఉదయాన్నే అరెస్ట్ చేసి కూడా పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులు పాలకూరు రవిగౌడ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా ఉదయాన్నే కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తీసుకుని రావడం జరిగింది. వీరిని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, వీడు ఎందుకు అడ్డుకుంటాని ఇంత గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండకు వస్తే చెప్పులు దండ వేస్తాను కూడా ఘాటుగా విమర్శలు కూడా చేయడం జరిగింది. ఎందుకు ఆ విధంగా విమర్శలు చేయడం జరిగిందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది? గతంలో మీరు ముఖ్యమంత్రి మీద కూడా ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది, ఎందుకు అలా చేయడం జరిగింది? నల్గొండలో వీళ్ళ అవినీతిని, వీళ్ళ అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ విధంగా ముందస్తు అరెస్టులు చేస్తారు. మీరు పాలన సక్రమంగా చేయాలి. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు మీరు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా నల్గొండను అభివృద్ధి చేస్తామంటే అందుకే మేము ఘాటుగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీ పర్యటన గల కారణాలు ఏమని 13,500 కోట్లతోటి అభివృద్ధి చేస్తామని చెప్తారు. ఇదే స్వయాన ముఖ్యమంత్రి గారైనా నల్గొండలో ఉన్నటువంటి మంత్రి గారైనా మాకు చాలా గౌరవం. ఎందుకంటే వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వారు. మీరు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి వారు. మీరు ఏ విధంగా గెలిచిరు, ఎన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి, ఎంతమందికి మీరు సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు, ఇవన్నీ మీరు ఎందుకు నెరవేర్చలేకపోతారు? ప్రధానంగా మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 రూపాయలు ఏమైనాయి, తులం బంగారం ఏమైంది, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేవలం 30% వరకు కూడా మీరు 2 లక్షల రుణమాఫీ చేసింది లేదు. రైతులకు రైతు బంధు మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9 తారీఖు రాగానే ప్రతి రైతు అకౌంట్ లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీరు ఆ రోజు చెప్పారు. మరి ఎందుకు ఇప్పటి వరకు మీరు రైతు బంధు రైతుల అకౌంట్ లో 15,000 వేయలేదు? యువతకు ఉపాధి కోసం యువ వికాస్ పేరు మీద 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తా అని చెప్పారు. అనేక మంది యువకులు ఉపాధి కోసం మీ సేవ చుట్టూ తిరిగి అప్లికేషన్లు పెట్టుకొని సంవత్సరంన్నర గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా మీరు యువ వికాస్ పేరు మీద యువతకు ఎలాంటి ఉపాధి మార్గాలు చూపెట్టింది లేదు. ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నందుకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేదు? హామీలను అమలు చేయకుండా నల్గొండకు వచ్చి మీరు ఏం చేస్తారన్న దాని మీద ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ జిల్లాలైనా పర్యటించవచ్చు, కానీ మీరు అంత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని చెప్పులు దండ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు దాన్ని సమర్థించుకుంటారు? ఇక్కడ ఉన్నటువంటి మంత్రి యొక్క అవినీతిని మీరు ప్రశ్నించకుండా ఈ యొక్క మంత్రి యొక్క అవినీతిని మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారనే దాని మీద నేను గట్టిగా ఆడిన. నల్గొండ నియోజకవర్గంలో చూడండి, ఈ 595 సంబంధించినటువంటి వేస్తున్నటువంటి బైపాస్ రోడ్డుకు సంబంధించి చుట్టూ ఉన్న చెరువులను మొత్తము దుర్వినియోగం చేసిరు. ప్రతి చెరువు ధ్వంసం చేసిరు. ఇవాళ ఒక్కొక్క చెరువులు బావుల కంటే లోతుగా తయారు చేసిన వాటిలల్లో నీరు ఏ విధంగా నిలబడుతుంది? ఇప్పుడు చూడండి, వర్షాలు పడట్లేవు, ఏ చెరువులో కూడా నీళ్లు లేవు. రైతులు ఎంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడ కూడా పంట సాగు చేయడానికి ముందుకు సాగట్లేవు. మీరు అభివృద్ధి పేరున చేసేటువంటి అవినీతిని ఒక ముఖ్యమంత్రిగా మీరు ఉండి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి పైన మీరు ప్రశ్నించాలి కదా. ఇక్కడ మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో నల్గొండలో ఉన్నటువంటి గుట్టలు మొత్తం కబ్జా చేస్తున్నారు, చెరువులు మొత్తం తోడకపోతున్నారు, గుట్టలు మొత్తం కొల్లగొడుతున్నారు. రాబోయే తరానికి మనం ఏమిస్తాం? సహజ వనరుల సంపద అంటే ఏంది? సహజ వనరుల సంపద చాలా విలువైనది. కేవలం మీ సంపదని సృష్టించుకోవడం, మీరు దోచుకోవడం కోసం సంపదని కొల్లగొడుతుంటే ఒక భారతీయ పౌరుడిగా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఓటరుగా, ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా బరాబర్ ప్రశ్నిస్తాం. నేను అదే రోజు చెప్పిన, నేను ప్రశ్నించిన విషయాల్లో తప్పుకుంటే నన్ను అరెస్టు చేయి, ఆ క్షణమే అరెస్టు చేయమని కోరిన. కానీ ఈ రోజు మీరు ఒక దద్దమ్మలై ఆ రోజు అరెస్టు చేయకుండా ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేసిరని చెప్పి ప్రశ్నిస్తున్నా. అరెస్టులకు ఎప్పుడు వెనకాడబం, మిమ్మల్ని ప్రశ్నించడంలో కూడా ఎప్పుడు వెనకాడబం. డిమాండ్ ఏంది? ముఖ్యమంత్రి ఈ రోజు నల్గొండకు వస్తుంది అంటే ఈ మంత్రిని తొలగించాలంటారా, లేకపోతే అవినీతి మీద ఎంక్వైరీ చేయాలంటారా? అసలు మీ డిమాండ్ ఏంది ఫైనల్ గా? ఈ యొక్క మంత్రిని తొలగించాలా ఉంచాలనేది మీ నిర్ణయం. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి మంత్రి యొక్క అరాచకాలు, వాళ్ళ అక్రమ సంపద దోపిడీ మీద మీరు ప్రశ్నించండి. మీరు నల్గొండకు వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఏ సమస్యలపైన ఉద్యమించారు, ఏ సమస్యలపైన ప్రశ్నించారు అనే ఒక రిపోర్టును మీరు ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి
ఎంత దోచుక తింటుండనే దాని మీద మీరు ఎంక్వైరీ చేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నల్లగొండకు వస్తే బాగుండేది నేను. మీరు ఇప్పటికే నల్లగొండకు వచ్చే ముందు నేను గత 4 రోజుల క్రితం చెప్పిన, ఏం చెప్పిన ఆ రోజు, మీరు నల్గొండకు వచ్చే ముందు మీ యొక్క వైఫల్యాలు ఏంటిది, మీరు అమలు చేస్తామని చేయలేకపోయిన కారణాలు ఏంటి, వాటన్నిటి మీద క్లియర్ గా వివరణ ఇచ్చి రమ్మని చెప్పిన. మీరు ఏది చేయకుండా చేస్తా అంటే మీ అభివృద్ధిని, బీజేపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభివృద్ధిని ఎప్పుడు అడ్డుకోరు. అభివృద్ధి మాటన జరుగుతున్నటువంటి అవినీతిని అడ్డుకుంటాం. కానీ మేము అధికారంలో ఉన్నాం, అరెస్టులు చేస్తామని మీరు మమ్మల్ని ఈ విధంగా బంధిస్తే మేము ఖచ్చితంగా చెప్పుల దండేసి స్వాగతం పలుకుతామని మరోసారి కూడా నేను తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి ఈ టూటౌన్ కూడా తీసుకుని రావడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఒకసారి వాటిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు, ఏమైంది? ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగుతూ ఉంది, ఒక నియంత్రిత పాలన కొనసాగుతోంది, ఒక నిర్బంధ పాలన కొనసాగుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ వివరిస్తున్నాడు, నేను వస్తే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు ఉండవు, తర్వాత అరెస్టులు ఉండవు, ప్రజాపాలన జనరంజక పాలన కొనసాగిస్తున్నాడు. ఏది మరి గిదేనా అంటే నిర్బంధాలతోటి తర్వాత అరెస్టులతోటి నియంత్రిత పాలన కొనసాగుతోంది ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ప్రజలకు ఏం చేయాలి, ప్రజాహిత పాలన ఏ విధంగా ఉండాలని మాత్రం ఈ ముఖ్యమంత్రి గారికి సోయి లేదు. ఆయన వస్తే అరెస్టులు, ఆయన బయటికి వెళ్తే అరెస్టులు, అయితే ఈ అరెస్టులతోటి ఏం సాధించగలుగుతారు? బీఆర్ఎస్ నుంచి ఈ రోజు అసలు అడ్డుకునే కార్యక్రమం అనేది ఉండదా అసలు? ఇప్పుడు ఆయన అన్నా ఒకటే, దున్నపోతున్నా ఒకటే. దున్నపోతు మీద వాన పడ్డా, ఆయన మీద పడ్డా వేస్ట్. ఇప్పుడు బురదల రాయిస్తే ఏమైతే అది చిల్లి మన మీదే పడుతుంది. ఆయన మేము ఎందుకంటే ఈ నల్లగొండ నియోజకవర్గానికి మా మాజీ శాసనసభ్యులు కంచర్ల ఉపారెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి గారు నల్గొండ నియోజకవర్గానికి వస్తున్నావు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ రాష్ట్ర మంత్రి గారు, రోడ్డు రవాణా భవన శాఖ మంత్రి, నువ్వు మంత్రి అయిన తర్వాత నల్గొండ నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు ఫస్ట్ బహిరంగంగా చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి. మేము తీసుకొచ్చినటువంటి 1300 కోట్ల రూపాయల నిధులనే ఇంతవరకు పని చేయలేకపోయినావు, అభివృద్ధి చేయలేకపోయినావు. మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ నల్గొండ నియోజకవర్గానికి ఏం తీసుకొస్తావు? ముఖ్యమంత్రి ఏం చెప్పి తీసుకొస్తున్నావు? తన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం, తన మంత్రి పదవిని ఉంచుకోవడం కోసం తీసుకొస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలకు మనగూరేదే లేదు ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటనతోటి. గతంలో ముఖ్యమంత్రి ఈ రోజు మీ డిమాండ్ ఏమైనా ఉందా? మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ముఖ్యమంత్రికి ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా మాజీ శాసనసభ్యులు కంచెల ఉపారెడ్డి గారు బహిరంగ లేఖ రాసి ఈ యొక్క నల్గొండ నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది. 300 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ యొక్క 3,000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని నల్గొండ నియోజకవర్గానికి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే 3,000 కోట్ల రూపాయలతోటి మేము ఏదైతే పని ప్రారంభించామో ఈ యొక్క ఐటీ హబ్ కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కావచ్చు, ఎన్జీ కాలేజ్ నిర్మాణం కావచ్చు, మెడికల్ కాలేజ్ నిర్మాణం కావచ్చు, తర్వాత అదేవిధంగా రోడ్ల విస్తరణ కావచ్చు, సుందరీకరణ కావచ్చు, ఛాయ సోమేశ్వరం, పచ్చల సోమేశ్వరం, మేము తీసుకొచ్చిన నిధులనే ఇంతవరకు పని చేయలేకపోతున్నారు ఈ యొక్క చేతగాని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. తర్వాత ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయమంటున్నాం నల్గొండని. తర్వాత మేమైతే వదిలినేమో కళాభారతి ఇంతవరకు నిర్మాణం చేయలేకపోతున్నాం నిధులు ఉన్నప్పటికీ కూడా. తర్వాత రోడ్లు వేయలేకపోతున్నారు. తర్వాత ఈ రోజు చూసినాం 2.5 సంవత్సరాలు అవుతుంది, పాత డబ్బులే కదా. బస్ స్టాండ్ నుంచి మన కలెక్టరేట్ వరకు ఇంతవరకు రోడ్ అవుతుందా? బస్ స్టాండ్ ముందు ఏ విధంగా ఉందో మీ అందరికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. మేము నిర్మాణం చేసిన ఫ్లైఓవర్ బ్రిడ్జే కదా, అది ప్రారంభిస్తానికి వచ్చినాం. మేము చేసిన పనులను ప్రారంభించడానికి వస్తుంది తప్ప కొత్త పని మాత్రం ఎక్కడ కూడా ప్రారంభించిన పాపన పోలేదు, పూర్తి చేసిన పాపన పోలే. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఈ యొక్క తెలంగాణ మన నల్గొండ జిల్లా 2 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఏమైనా ప్రగల్భాలు కలిపి ప్రజలు ఏడ అడ్డుకుంటారో అన్న ఉద్దేశంతో గాలి మోటార్లు వచ్చి గాలి మాటలు చెప్పి మన స్కైవే మీద తిరుగుతారు తప్ప హైవే మీద తిరుగుతలేరు, రోడ్ల మీద తిరుగుతలేరు. ఎంతసేపు స్కైవే మీద, ఎంతసేపు పైనే గాలి మన విమానాల్లో వస్తారు, తర్వాత గాలి మాటలు చెప్తారు, గాలి ఉపన్యాసాలు ఇస్తారు. తర్వాత దాని దంటకు ముఖ్యమంత్రి కూడా జమ అయ్యాడు. ఎందుకంటే ఈ మంత్రులు కొట్లాడుకుంటారు, అరే మాకు హెలికాప్టర్ ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, హెలికాప్టర్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఈ ప్రజలు ఎందుకంటే చూసినాం ధరేశ్పురంలో ముఖ్యమంత్రి గారు ఆగుతారట, ఆ నుంచి ఆగి మళ్ళా ఆడ ఫైలాన్ ఓపెన్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ విమానం ఎక్కి మళ్ళా 12th బెటాలియన్ పోయి ఆ నుంచి మన రోడ్ అంటే ధరేశ్పురం నుంచి ఇటు దానికి వస్తే అక్కడ గ్రామీణ ప్రాంతాల కొత్తపల్లి కావచ్చు, చెన్నారం కావచ్చు, ప్రజలంతా అడ్డుకుంటారని చెప్పేసి, మాకు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి, తర్వాత మనకు యూరియా యాప్ పెట్టి మమ్మల్ని కష్టాలకు గురి చేస్తున్నాం అని చెప్పేసి అడ్డుకుంటారన్న ఉద్దేశంతో ఈ రోజు రోడ్డు మార్గాన వచ్చే పరిస్థితి ఈ యొక్క మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ లేదు. కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన కేవలం
పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన అయింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా ప్రజాపాలనగా కొనసాగుతలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేశాను. మన అరెస్టు చేసి తర్వాత నిర్బంధం చేసి ఈ యొక్క పాలన కొనసాగుతా ఉంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, ఈ యొక్క ఉద్యమాలను తర్వాత ఉద్యమకారులను ఎవరు కూడా ఆపలేరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.